1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బంగారం నగరు కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూసి కొనుక్కోవాలి. ఏంటంటే బంగారం కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకుని కొనుక్కోవాలి. బంగారం కొనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ గోల్డ్ అయినా 24 క్యారెట్స్ అయినా ఏదైనా మెషిన్స్ తో చెక్ చేస్తున్నారు. కొనే ముందు అమ్మే ముందు జాగ్రత్తగా చూసుకొని ఈ టెస్టింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం నగరు కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలా వరకు ఆ రూల్స్ కానీ, ఆ హాల్మార్క్ కానీ, ఆ బిఎస్ఐ కానీ రూల్స్ చాలానే ఉన్నాయి, చూసి కొనుక్కోవాలి. లేదంటే గనక నకిలీ బంగారం, క్వాలిటీ తక్కువ ఉన్న బంగారం కూడా అమ్ముడు చేస్తున్నారు చాలా మంది. చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే బంగారం కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా టెస్ట్ చేయాలి, అది 24 క్యారెట్సా, 22 క్యారెట్సా, 18 క్యారెట్సా, అసలు ఎంత క్యారెట్స్ ఉంది, దాంట్లో ప్యూరిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకుని కొనుక్కోవాలి. మరి ఈ రోజు నేను ఒక్కసారి ఆ ప్యూరిటీ ఇదంతా ఎలా చెక్ చేస్తారు, ఇది రోల్డ్ గోల్డ్, ఇది గోల్డ్, దాని క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూపించడానికి నేను సికింద్రాబాద్ జనరల్ బజార్ స్వర్ణకారుల వృత్తి కళాకారులు మురళీకృష్ణ గారి దగ్గర అయితే ఉన్నాను. ఒకసారి సార్తో మాట్లాడదాము. ఆ ప్యూరిటీ కానీ అదంతా ఎలా చెక్ చేస్తారు, ఏంటి, ఇవన్నీ మీకు చూపిస్తాను. నన్ను ఫాలో అయిపోండి. నమస్తే సార్. నమస్తే మేడం. మురళీకృష్ణ గారు, ఒక్కసారి మా వ్యూవర్స్ కి, అంటే బంగారం కొనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు చూస్తున్నాము, బంగారం కొని తెచ్చుకున్నాక అది నకిలీ బంగారం అని చెప్పేసి కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద స్టోర్స్ లోనే కూడా జరగడం మనం చూస్తున్నాం. అసలు బంగారం కొనేటప్పుడు ఇది నకిలీదా, ఇది ప్యూరిటీ, దీని క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి, ఎలా చెక్ చేయాలి అంటారు? అంటే గతం పూర్వకాలంలో ఎలా చెక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ పరంగా ఎలా చెక్ చేస్తున్నారు? అంటే పూర్వకాలం ఏమో ఒక వర్రవుతానే ఉంటుండే, ఈ స్టోన్ పైన చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, కంప్యూటర్ టెస్టింగ్ వచ్చింది. ఏ గోల్డ్ అయినా 24 క్యారెట్స్ అయినా ఏదైనా క్లియర్గా తెలిసిపోతుంది. రోల్డ్ గోల్డ్ అయితే రోల్డ్ గోల్డ్ తెలిసిపోతుంది, 916 అయితే 916 అని తెలిసిపోతుంది. ఎవరు కొనే ముందు అమ్మే ముందు జాగ్రత్తగా చూసుకొని ఈ టెస్టింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే గతంలో మీరు రాయి మీద చెక్ చేసేవాళ్ళు, ఇట్లా స్టోన్ మీద ఇట్లా ఆ మాదిరిగా ఉంటుంది, ఇలా మాదిరిగా నల్లగా ఉంటుంది. సో ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మెషిన్స్ లో చెక్ చేస్తాం. అంటే మనం ఒకసారి మరి మెషిన్ లో ఎలా చెక్ చేస్తాము? ఒక రోల్డ్ గోల్డ్ ఐటమ్ కూడా పెడదాము, ఎలా చెప్తుంది ఆ మెషిన్? గోల్డ్ ప్యూరిటీ గానీ, 24 గానీ, 22 గానీ, 18 క్యారెట్స్ గానీ ఏదైనా చెప్పేస్తుంది. మురళీకృష్ణ గారు, మరి స్వచ్ఛత ఇదంతా కూడా ఒక డెమో చూద్దాం అన్నారు కదా, మరి అదంతా ఎక్కడ ఉంది, ఏంటి? లోపల మా టెక్నీషియన్ ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు. సో మీ పర్సన్ ఉన్నారా లోపల? సో వ్యూవర్స్, మరి నేను ఇప్పుడు మీకు ఆ ప్యూరిటీ ఎలా చెక్ చేస్తారు, ఏంటి, పూర్వకాలం చెప్పారు కదా స్టోన్ ద్వారా చెక్ చేస్తారని, కానీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా వచ్చేసి మనం ఇప్పుడు మెషిన్ ద్వారా ఎలా చెక్ చేస్తారు, ఏంటి, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో రండి. సో వ్యూవర్స్, మరి ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నా వెనక మెషిన్స్ ఉన్నాయి. అంటే గోల్డ్ ప్యూరిటీ ఎలా చెక్ చేస్తారు, ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి నేను వచ్చేస్తాను. మరి ఇక్కడ స్వర్ణకారుల వృత్తి కళాకారుడు కార్తీక్ ఉన్నారు మనతో పాటు. అయితే ఇక్కడ చూడండి, నేను తెలుస్తున్నా ఇది గోల్డ్ ఏది, రోల్డ్ గోల్డ్ ఏదని. ఇది గోల్డ్ అండి, ఇది రోల్డ్ గోల్డ్. మరి చెక్ చేద్దాం ఇక్కడ ప్యూరిటీ ఎలా చూస్తారు, ఏంటి, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది. వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి కార్తీక్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే కార్తీక్ గారు, మరి మాకు ఒకసారి ఏంటంటే బంగారం కొనే ముందు ఆ ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ మధ్య కాలం చాలా మోసాలు జరుగుతున్నాయి కదా, మరి ఇప్పుడు నేను గోల్డ్ తెచ్చాను, రోల్డ్ గోల్డ్ కూడా తెచ్చాను, ఆ మెషిన్ ఎలా చెప్తుంది, ఏంటి, అసలు ఇక్కడ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ఇది వచ్చేసి కంప్యూటర్ టెస్టింగ్ అంటారు దీన్ని. ఇది మిషన్, టెస్టింగ్ మెషిన్ అంటారు. దీంట్లో మనం గోల్డ్ పెట్టామా, సిల్వర్ పెట్టినామా, రోల్డ్ గోల్డ్ పెట్టినా అన్ని ప్యూరిటీ వచ్చింది. దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం చైన్ని లైట్గా స్క్రాచ్ చేసుకోవాల్సి వస్తుంది. లైట్గా దీనికి ఒక టూల్ ఉంటుంది స్క్రాచింగ్కి. ఈ టూల్ ఇలా లైట్గా స్క్రాచ్ చేయాల్సి వస్తుంది. స్క్రాచ్ చేశాక దీన్ని ఇందులో ఇలా ప్లేస్ చేసి మనకి ఇందులో ఎక్స్ట్రేస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు లోపల పెట్టారు ఐటమ్ ని ఇందులో ఈ ప్లేట్ లో ప్లేస్ చేసి ఇందులో ఎక్స్ట్రే ఉంటుంది. ఎక్స్ట్రేలో మనం టెస్ట్ చేస్తాం. స్క్రీన్ లో కనిపిస్తుంది. స్క్రీన్ లో మనం పెట్టాల్సి ఇక్కడ స్క్రాచ్ చేస్తాం కదా, ఆ స్క్రాచ్ కనిపిస్తుంది. సో మనం దాన్ని ఇలా జూమ్ చేసుకొని ఆ ఫోకస్ అంటూ సెట్ చేసుకోవాలి. ఇక్కడ లైక్ మీకు లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ స్క్రాచ్ ప్లస్ ఈ లేజర్ స్పాట్ ఉంది కదా, అది కరెక్ట్ సెంటర్ లో ఉండాలి. సో అప్పుడే ప్యూరిటీ అనేది క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఇది ప్యూరిటీ
యా ఇది వచ్చేసి ఓన్లీ ప్యూరిటీ. ఇందులో మనకి గోల్డ్ అయితే గోల్డ్ అలౌస్ ఉంటుంది. ఇది గోల్డ్ FT వచ్చేసి బిస్కెట్ డైరెక్ట్ 24 క్యారెట్ బిస్కెట్ టేస్ట్ చేస్తాం. ఇది వచ్చేసి సిల్వర్ అలౌస్ లో సిల్వర్ చెక్. మనం గోల్డ్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ అలౌస్ లో పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ నొక్కితే మనకి ఇక్కడ టైమర్ వస్తుంది. 25 సెకండ్స్ టైమర్ వస్తుంది. ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది, అది చెకింగ్ ప్రాసెస్ లో ఉంది. చెకింగ్ ప్రాసెస్ 25 సెకండ్స్ చెకింగ్ ప్రాసెస్ టైమర్ ఉంటుంది. ఓకే, అంటే టైం అయిపోయాక మనకు అది రిజల్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ సిస్టమ్ లో డిస్ప్లే చేస్తుంది. ఇది AU అని ఉంది కదా సార్. AU. ఓకే, AU అంటే ఇది గోల్డ్ అండి, గోల్డ్ ఫార్ములా. అచ్చా ఫార్ములా. ఓకే, AG అన్నది సిల్వర్. ఓకే. CU అన్నది కాపర్. ఓకే, AU అంటే గోల్డ్, AG అంటే సిల్వర్, CU అంటే కాపర్. ఓకే, ZN అంటే జింక్. CD అంటే కేడియం. యాక్చువల్ గా గోల్డ్ లో మనకి ఈ 4 ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ జింక్ అండ్ కేడియం. కేడియం వచ్చేసి మనకు జాయింట్స్ దగ్గర ఉంటుంది. ఓకే, మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ ఈ ఫార్ములాతో కావాలంటే టీ అంటే ఇలా పౌడర్ అవన్నీ వస్తాయి మనకి. CU అంటే కాపర్. మనకు గోల్డ్ వాల్యూ వచ్చి ఇక్కడ ఉంది AU గోల్డ్. ఓకే, ఇలా ప్రాసెస్ అవుతుంది. ఇది చైన్ వచ్చేసి 91.49. అచ్చా, ఓకే, ఇక్కడ ఉంది 91.49. సిల్వర్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా ఎన్ని మెటల్స్ ఏమేమి ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి. ఓకే, సరే మనం ఇప్పుడు మరి రోల్డ్ గోల్డ్ కూడా పెడదాం. అది ఎలా చెప్తుందో చూద్దాం. ఓకే, దీనికైనా సేమ్ ప్రాసెస్. ఇలా లైట్ గా స్క్రాచ్ చేసి ఇది ఏంటండి? ఇది క్లే అంటాం దీన్ని. క్లే. ఓకే, సో దట్ అది ఫోకస్ సెట్ గానికి ఐటమ్ అనేది ఈ నుంచి స్లిప్ అవ్వకుండా ఉండాలి. ఈ క్లే లో ప్లేస్ చేసాక సేమ్ ప్రాసెస్ ఇలా మిషన్ లోపల పెట్టి ఇలా ఫోకస్ సెట్ చేసుకున్నాక ఇక్కడ మనకి స్టార్ట్ అని ఉంటుంది. సో ఇది గోల్డ్ లో చెక్ చేస్తున్నాం. దీన్ని కూడా యా 25 సెకండ్స్ ప్రాసెస్ ఉంది. ఇది చూసారా మేడం, ఇక్కడ గోల్డ్ వాల్యూ వచ్చి 0.000 ఉంది. టోటల్ కాపర్ 94.2 కాపర్ ఉంది. 2.870% జింక్ అండ్ నికిల్ ఉంది 2 పాయింట్స్. సో ఇందులో ఎన్ని మెటల్స్ ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి మనకి. ఐటమ్ లో ఏమేమి ఉన్నాయో యాడ్ అయ్యి ఉన్నాయో అన్ని మెటల్స్ ఎంత శాతం ఉందో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఏది మెటల్ ఎంత ఉందో క్లియర్ గా ఇక్కడ వస్తుంది పర్సెంట్. అయితే కార్తీక్ గారు ఒక విషయం చెప్పండి, మామూలుగా మనం బంగారం షాప్ కి వెళ్ళినప్పుడు ఒక ఐటమ్ కొనాలి అనుకున్నాం అనుకోండి, వాళ్ళని చెక్ చేయాలి అని అంటే వాళ్ళు చెక్ చేస్తారా? మీరు ఫస్ట్ వాళ్ళని అడిగారు అనుకో, నాకు చెక్ చేసి ప్యూరిటీ ఫామ్ కావాలంటే ఇస్తారు. ఓకే, అంటే మనం టెస్ట్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ లో మీ పేరు, ఐటమ్ ఏముందో, ఆ చైన్ ఉందా, టాప్స్ ఉన్నాయి, వెయిట్ ప్లస్ ఫైన్నెస్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూసాం కదా 9150, 9160, 916 ఉంటే 916. ఇక్కడ వచ్చేసి క్యారెట్స్ 22 క్యారెట్స్. అది ఎన్ని క్యారెట్స్ ఉంటే అన్ని క్యారెట్స్ వస్తాయి ఆటోమేటిక్. ఒక విషయం చెప్పండి మా వ్యూవర్స్ కి, మామూలుగా బంగారం కొనాలని వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలం చాలా మోసాలు జరుగుతున్నాయి. కొంతమందికి తెలియదు, ఇప్పుడు ఇది టెస్ట్ చేయండి, మాకు ప్యూరిటీ చెప్పండి అని ఎవరు అడగరు మాక్సిమం. నాకు తెలిసి వెళ్ళారా, కొన్నామా, ఐటమ్ చూసామా, డిజైన్ నచ్చిందా, ప్రైస్ సరిపోయిందా, తీసుకుంటాం, వచ్చేస్తాం. సరే, అంతవరకు బాగుంది. నాకు అది గోల్డ్ అయితే ఓకే. అది మరి రోల్డ్ గోల్డ్ అయితే ఏంటి పరిస్థితి అంటే కొంతమంది చెప్పరు, అడగని వాళ్ళకి ఎట్లా పరిస్థితి ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మరి అక్కడ మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా. నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా అడిగింది బెటర్ అండ్ హాల్ మార్క్ సింబల్ కూడా చూసుకుంది బెటర్. దాంట్లో హాల్ మార్క్ ఉండాలి. హాల్ మార్క్ అనేది ఎక్కడ ఉంటుంది అసలు మన ఐటమ్ లో వచ్చేసి ఇప్పుడు హాల్ మార్క్ అనేది ఇక్కడ వేస్తారు వాళ్ళు. ఓకే, అది మనం చెక్ చేయొచ్చు ఖచ్చితంగా. అది ఉంటే ఖచ్చితంగా అది గోల్డే. అది 22 క్యారెట్స్ ఉంటాయి. 916 ఉంటేనే హాల్ మార్క్ అనేది వేస్తారు, లేకపోతే వేయరు. అంటే ఇప్పుడు ఐటమ్స్ తయారు చేయించుకోవడానికి వస్తారు కదా మీ దగ్గరికి, వచ్చినప్పుడు కూడా వాళ్ళు గనక ఏమన్నా ముద్ద తీసుకొస్తే అది 24 కానీ 22 కానీ దాన్ని కూడా మీరు ఇలాగే చెక్ చేసి వాళ్ళ ముందే చెక్ చేసి అది ఎంత వెయిట్ ఉంది ఇక్కడ వెయిట్ మిషన్ లో వేసి సేమ్ ఫామ్ లో అన్ని వస్తాయి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇందులో ఉన్నారు కదా, అంటే అలా రోల్డ్ గోల్డ్ ఎప్పుడైనా తెచ్చిన సందర్భం ఉందా? తెచ్చి ఐటమ్ చేయండి అని రోల్డ్ గోల్డ్ తెచ్చి ఐటమ్ చేయమన్న సందర్భాలు లేవు, కానీ రోల్డ్ గోల్డ్ తెచ్చి టెస్టింగ్ చేయించి ఇది గోల్డ్ అని చెప్పారు, మాకు గోల్డ్ అని అమ్మారు, మేము ఇంత కొన్నాం అని చెప్పారు. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మెషిన్ లో పెట్టేస్తే మన ఎలాగా తెలిసిపోతాయో మన లోపల ఉన్న రోగాలన్నీ కూడా అలా స్కాన్ చేసేస్తుంది. అందులో ప్రతి ఒక్క మెటల్ వస్తుంది, అందులో ఎంత గోల్డ్ ఉంది, ఎంత కాపర్ ఉంది, ఎంత జింక్ ఉంది, ఎంత సిల్వర్ ఉంది, అన్ని వస్తాయి. సో ఫైనల్ గా కార్తీక్ గారు మా వ్యూవర్స్ కి ఒక్కసారి బంగారం కొనాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ధరలు
కొంచెం తగ్గుతున్నాయి కదా, చాలా మంది ఏంటంటే కొనాలి అని అనుకుంటారు, ముఖ్యంగా మహిళలు. ఆ మోసపోయేది కూడా వాళ్ళే అక్కడ. ఎందుకంటే బంగారం కొనాలన్న ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయి ఆ ఉత్సాహంలో ఆ ఐటమ్స్ ఆ మోడల్స్ దాంట్లో పడిపోతారు, కానీ ఆ ప్యూరిటీ చెకింగ్ అనే విషయంలో కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటారు కొంతమంది గురించి. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏముందా? ఏం లేదు మేడం, ఖచ్చితంగా ఒక ఐటమ్ కొన్నాక ఈధర్ ఆ షాప్ వాళ్ళనన్నా టెస్టింగ్ ఫామ్ ఇవ్వమని చెప్పండి, లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చి ఇలా టెస్టింగ్ షాప్స్ టెస్టింగ్ చేసుకున్నా బెటర్. ఎస్, మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోని. మనం బంగారం కొనాలనుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే అబ్బా డిజైన్ ఎంత బాగుంది, చాలా బాగుంది కదా, ఆ మోడల్ బాగుంది, ఈ మోడల్ బాగుంది, ఇందులోనే పడిపోతాం. కానీ అందులో ప్యూరిటీ ఎంత ఉంది, ఆ క్వాలిటీ ఎంత ఉంది, అది క్యారెట్స్ ఏంటి, 24 క్యారెట్సా, 22 క్యారెట్సా, 18 క్యారెట్సా, ఇవి అనేది ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి కార్తీక్ చెప్పడం జరుగుతుంది. మరి మెషిన్స్ కూడా చూసారు కదా, చక్కగా అది మనం గోల్డ్ పెట్టినప్పుడు దాని ప్యూరిటీ ఎంత ఉందో చెప్పేసింది. అదే రోల్డ్ గోల్డ్ పెట్టినప్పుడు కూడా 0.00 అన్నీ వచ్చేసాయి. ఎంత అందులో కాపర్ ఉంది, జింక్ ఉంది, ఏంటి అని, గోల్డ్ అనేది అసలు ఏమీ లేదు అందులో అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ మెషిన్ కూడా. అంటే ఖచ్చితంగా మహిళలు ఏంటంటే బంగారం కొనాలనుకున్నప్పుడు ఐటమ్ మీద దృష్టి పెట్టకుండా, మనీ దాని మీద కాకుండా క్వాలిటీ మీద కూడా దృష్టి పెట్టండి. ఒక్కసారి ఫామ్ ఇవ్వనండి, ఇందులో ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీన సాగర్ దొరస్వామితో సుమన్ టీవీ.